హాయ్ ఫ్రెండ్స్. మొదటిగా పెళ్ళైన ఇంట్లో మొదటి సంవత్సరం సంక్రాంతి నోము చాలా కన్నుల పండుగగా ఉంటుంది. అత్తవారికి ఆనవాయితీ ఉంటే ఇంకా ఆ నోమించడం ఒక పెద్ద టాస్క్ అనేది చెప్పుకోవాలి. ఈసారి బుధవారం వస్తుంది కాబట్టి బుధవారము గణపతికి సంబంధించి గణపతి బియ్యం ప్లేట్లు నోముకోవచ్చు. గంగా గౌరీ నోము, చెంబులో గంగా పైన ప్లేట్లో గౌరీ పెట్టి నోముకోవచ్చు. గంగ దీపం నోము 13 దీపాలు. నవధాన్యాలు నోము 9 గిన్నెల్లో 9 రకాల ధాన్యాలు పోసి నోముకోవాలి. పీట మీద పిల్లన్లు, అరుగు మీద అద్దాలు నోము. ఈ 2 రకాలు ఏదైనా నోముకోవచ్చు. 13 పిల్లన్స్, పీట, అద్దాలు. అల్లరాడే కృష్ణుడు నోము. ప్లేట్లో బియ్యం పోసి 13 కృష్ణులు పెట్టాలి. గ్రహణ గౌరీ నోము. ఉగాది నోము, భక్షాలు, పానకం. పంచపాండవులు నోము 5 గిన్నెల్లో 5 స్వీట్స్ పెట్టి 5 బ్రదర్స్కి వరుస ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. నారికేల దీపాలు నోము. ఆవు దూడల నోము. చిట్టి గాజులు నోము. అగరబత్తి స్టాండ్స్ నోము. పుట్టినిల్లు, మెట్టినిల్లు నోము. 2 వెండి ఇల్లు తీసుకొని తల్లిగారికి ఒకటి, మనం ఒకటి ఉంచుకోవాలి. భగవద్గీత బుక్స్ నోము. అలాగే మణిద్వీప వర్ణన బుక్స్ కూడా నోముకోవచ్చు. మణిద్వీప వర్ణన సెట్ పెట్టి అలాగే బుక్స్ పెట్టి 13 సెట్స్ చేసి నోముకోవాలి. ఇవి గంగాలాలు నోము 13. చెక్క పీట నోము. కోల డమరికం నోము. బృందావనం కృష్ణుడు నోము. ఇలా కృష్ణుడిని ఏర్పాటు చేసుకొని 13 తొట్టిల్లో తులసి వనాలు పెట్టుకొని నోముకొని వాయనం ఇచ్చుకోవచ్చు. చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఇవి పూల బుట్టలు నోము. విష్ణు పాదాలు నోము. ఓనగుంటలు చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, ఆ నోము. స్ఫటిక శివలింగాలు ఇలా పెట్టి నోముకోవచ్చు. కైలాసం ఆట ఉంటుంది కదా, ఇలాంటి ఆటలు కూడా నోముకోవచ్చు. మెట్ల నోము. దేవుడి దగ్గర ఇలా మెట్స్ పెట్టి పూజ చేసుకుంటాం కదా, ఇలా నోముకొని 13 సెట్స్ వాయనం ఇవ్వచ్చు. చిట్టి గాజులు 13 తోరణాలు తీసుకొని నోముకొని వాయనం ఇచ్చుకోవచ్చును. ఇసురాళ్ళు నోము. చల్లకవ్వాలు నోము. దీపాల నోములు. ఇలా ఏ రకాల దీపాలైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో అకేషన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీపావళి అలాంటి పర్వదినాల్లో ఇలా రకరకాల దీపాలతో కూడా పెట్టుకోవచ్చు. చిన్న పీటలు, గౌరమ్మ అలా పెట్టుకోవడానికి చిన్న పీటలు నోము. మూకుళ్ళు నోము, చిన్న గంగాళాలు టైపు. మాణిక్యాలు, లక్ష్మీదేవి పాదాలు. ఐరావతం నోము. పచ్చీస్ నోము 13 పచ్చీస్లు. ఇలాంటి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అష్టాచెమ్మ నోము. అప్పడాల డబ్బాలు నోము. మంగళహారతి ప్లేట్ల నోము. దీపాలు, పసుపు కుంకుమ ఒక దాంట్లో గౌరమ్మ పెట్టి అలా నోముకోవచ్చు. అష్టగణపతుల నోము. 8 ప్లేట్లలో 8 పోకలు పెట్టి పొగుదారం పెట్టి నోముకోవాలి. టీ జాలీలు నోము. రాఖీ నోము. ఒక ప్లేట్లో రాఖీ, కుంకుమభరణి స్వీట్. అన్నపూర్ణేశ్వరి విగ్రహాలు 13 పెట్టి నోముకోవాలి. కలశం గ్లాసులు నోము. ఆవు దూడ నోము. పప్పు గుత్తులు ఇలా 13 పెట్టి నోముకోవాలి. పప్పు గుత్తులు నోము.
గవ్వ చెక్కల నోము, పళ్ళ బుట్టల నోము, కూరగాయ బుట్టల నోము, చెరలో చామంతి నోము, మధ్యలో చెరువు టైప్ ఏర్పాటు చేసుకొని 13 గ్లాసుల్లో పెట్టుకోవాలి. పత్తి చెట్టు కింద పాగా నోము, పత్తి గుళ్ళల నోము, కుచేలుడి నోము, అటుకులు లైట్గా పుట్నాలు కూడా వేసుకోవచ్చు ఇలా 13 ప్లేట్లలో. అలాగే హోలీ కలర్స్ నోము, టీ గ్లాసుల నోములు, చక్కెర టీ పొడి ఇలా 1 రూపీ ప్యాకెట్స్ అలా వేసుకోవచ్చు. కర్చిప్స్ నోము, స్పూన్స్ నోము, లక్ష్మీ సరస్వతి పార్వతి నోము, గంధం డబ్బాలు నోము, దేవుడి దారాలు నోము, దేవుడి పోగు దారాలు, పర్సుల నోము, బొమ్మలు నోము, చిన్నపిల్లలు వస్తారు కదా బొమ్మలు ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇలా రకరకాల బొమ్మలు నోముకోవచ్చు. కీ చైన్స్ నోము, సరి బేసి నోము,